ఈరోజు ఈ వీడియో ద్వారా నేనైతే హౌస్ వైఫ్స్ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి దొంగతనం గురించి నేర్పించాలి అనుకుంటున్నాను. అవును, మీరు విన్నది నిజమే, షాక్ అయ్యారా? కానీ టెట్లో అందరూ విజేతలుగా నిలవాలంటే ఖచ్చితంగా దొంగలుగా మారాల్సిందే. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉందండి. ఏంటి అనుకుంటున్నారా? మనం దొంగిలించాల్సింది నగలు, డబ్బు, వస్తువులు కాదండోయ్. ఏంటి అనుకుంటున్నారా? మనకు దొరకని సమయాన్ని మనం దొంగిలించడం ఎలాగో ఈ వీడియో ద్వారా నేర్చేసుకుందాం. మార్నింగ్ లేచినప్పటి నుంచి హౌస్ వైఫ్స్ అందరికీ ఉండే రొటీన్ లైఫ్ ఏంటండి? ఇంటి పని, వంట పని, బట్టలు, పిల్లలు, ఈ బాధ్యతలకే టైం సరిపోతుంది. ఇంకా చదువుకోవడానికి టైం ఎక్కడుంది అని అనిపిస్తుంది కదా. అవును, కానీ ఏం చేస్తాం? ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మనకంటూ మనం కొంచెం సమయాన్ని కేటాయించుకుంటేనే మన ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఈ వీడియో ఎవరు కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చివరిలో యూజ్ఫుల్ అయ్యే చాలా మంచి టిప్స్ చెప్పబోతున్నాను. మనం అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు, కాబట్టి ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కానీ మనకు కావాల్సిందంతా ఏంటంటే టైం మేనేజ్మెంట్ కంపల్సరీ ఉండాలి. కన్సిస్టెన్సీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక సిలబస్ కాపీ తీసుకోండి. నెట్లో దొరుకుతుంది కదా, ఆన్లైన్లో ఒక సిలబస్ కాపీ ముందు పెట్టుకోండి. అందులో మనకి ఏం టాపిక్స్ ఉన్నాయి, ఎంత సిలబస్ ఉంది, ఏ సబ్జెక్ట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది మనం ఖచ్చితంగా చదవాలి. డైలీ ఒక్కసారైనా చదవాలి. మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఏంటి అనేది అర్థమవుతుంది. దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే టైంని డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? మనకున్న టైంని మనం యూజ్ చేసుకోవాలి. సో మనం ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా 2 hours టైం పెట్టుకోవాలి. 5 to 7 కానీ 4 to 6 కానీ అట్లా మీకు ఏ టైం వీలైతే ఆ టైం ఖచ్చితంగా 2 hours ఎర్లీ మార్నింగ్ చదవాలి. అప్పుడే మనకు బాగా గుర్తుంటుంది. ఫస్ట్ 2 hours ఏ సబ్జెక్ట్ చదవాలన్నది అది మీ చాయిస్. మీకు ఏదైతే కష్టంగా ఉంటుందో అది ఎర్లీ మార్నింగ్ చూస్ చేసుకోండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనం ఏం చదివినా తొందరగా బుర్రకెక్కుతుంది. కాబట్టి మీకు ఒకవేళ టఫ్ సబ్జెక్ట్ సైకాలజీ అయితే సైకాలజీ తీసుకోండి, లేదంటే మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ చూస్ చేసుకోండి. సో ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకున్నా కూడా మీరు ఆ రోజు ఆ 2 hours ఏ టాపిక్ అనేది మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఏ టాపిక్ చదవాలి అనేది ఆ టాపిక్ పక్కా 2 hours కంప్లీట్ చేసేయాలి. అయిపోయిందా? దాని తర్వాత మళ్ళీ 6 to 10 వరకు మీ రొటీన్ వర్క్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆఫ్టర్నూన్ ఒక 2 hours తీసుకోవాలి కంపల్సరీ. ఆఫ్టర్నూన్ 2 hours మీ ఇష్టం. తెలుగు కానీ లాంగ్వేజెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మనకంత మూడ్ ఉండదు చదవాలని. కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ ఇట్లాంటి లాంగ్వేజెస్ పెట్టుకుంటే ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిన సబ్జెక్ట్సే కాబట్టి మనం ఈజీగా చదవగలుగుతాం. సో తెలుగు, ఇంగ్లీష్ అయితే చదవడం చాలా ఈజీ. ఎందుకంటే మనకు ఆల్రెడీ దాని మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ చదివేసేయండి. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ పెట్టుకోండి. దాని తర్వాత ఈవినింగ్ 2 hours ఏవనేది అది కూడా మీరే చూస్ చేసుకోవాలి. ఈవినింగ్ మొత్తం డిన్నర్ అయిన తర్వాతనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ తర్వాతనా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. ఒకవేళ ఈవినింగ్ నైట్ డిన్నర్ తర్వాత అనుకుంటే నైట్ 9 లోపల మీరు అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా 9కి బుక్ ఓపెన్ చేసి చదవాలి అని ప్రిపేర్ అవ్వాలి. ఆ నైట్ ఏ సబ్జెక్ట్ చదవాలన్నది కూడా మీ ఇష్టం. కాకపోతే పక్కాగా 2 hours మాత్రం కంపల్సరీ చదవాలి. చదివిన తర్వాత ఏం చేయాలంటే ఈ రోజు మార్నింగ్ నుంచి మీరు ఏదైతే చదివారో అదంతా ఒకసారి రివైజ్ చేసుకోవాలి. మార్నింగ్ 2 hours ఏం చదివారు, ఆఫ్టర్నూన్ 2 hours ఏం చదివారు, ఈవినింగ్ 2 hours ఏం చదివారు అన్నది ఖచ్చితంగా మీరు రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకొని మీరు ఏ టాపిక్ చదివారో ఆ టాపిక్కి సంబంధించిన టెస్ట్ మాత్రం కంపల్సరీగా రాయాలి. సో మీరు కొంచెం నైట్ లేట్ అయినా సరే ఇవన్నీ పక్కా చేయాల్సిందే. చేస్తేనే మనం నెక్స్ట్ డేకి మళ్ళీ ముందుకెళ్తాం. లేదంటే మళ్ళీ ఇక్కడే ఉండిపోతాం. ఒకవేళ మనం రివైజ్ చేసుకోకుండా ఈ టెస్ట్ రాయకుండా ఉన్నాం అనుకోండి, రేపు మళ్ళీ మార్నింగ్ లేచి ఈరోజు చదివిన టాపిక్స్ ఖచ్చితంగా మనం టెస్ట్ రాయాల్సిందే, రివైజ్ చేసుకోవాల్సింది. అప్పుడైతేనే మనకు గుర్తుంటుంది. లేకపోతే ఓన్లీ ఒకసారి చదివి వదిలేస్తే మనకు అస్సలు గుర్తుండవు. రివిజన్ చాలా ఇంపార్టెంట్. మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. ఒక్కసారి రివిజన్ చేసి వదిలేస్తే కూడా గుర్తుండదు. సో ఏం చేయాలి? రాత్రి కంపల్సరీగా రివైజ్ చేయాలి, టెస్ట్ రాయాలి. వీలైతే ఒక మార్క్ టెస్ట్ కూడా పెట్టుకోండి.
నైట్ లేట్ అయినా సరే చదవాలి. ఎందుకంటే కొన్ని రోజులే కదా, టెట్ ఎగ్జామ్ వరకే మనం కష్టపడాల్సింది. సో ఆ కష్టం, ఇప్పుడు పడ్డ కష్టం రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు అస్సలు కనిపించదు. మన రిజల్టే మన కష్టాన్ని మరిపించేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు కష్టపడితేనే మంచి రిజల్ట్స్ మీ ముందు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా డైలీ కంపల్సరీ కష్టపడండి. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ డే మార్నింగ్కి మీరు నైటే ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ డే నేను ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ చదవాలనేది ముందే ఒక పేపర్ మీద రాసుకోండి. సరే రేపు మార్నింగ్ లేచిన తర్వాత చూసుకోవచ్చులే, ఏదో ఒక టాపిక్ చదువుదామంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చదివిన టాపికే మళ్ళీ చదవాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా రేపు ఏం చదవాల, ఏ టాపిక్ చదవాలని మీరు ముందే టైం టేబుల్ వేసుకున్నారనుకోండి, రాసి పెట్టుకున్నారనుకోండి, సో రేపు మార్నింగ్ మీకు కష్టం అవ్వదు, డైరెక్ట్గా ఆ టాపిక్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు ముందే చేసుకోలేదనుకోండి, ఆ రోజు ఆ టాపిక్ ఏం టాపిక్ చదవాలనే దాని గురించి మళ్ళీ కొంచెం టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి రాత్రే ముందే ప్రిపేర్ అయి ఉండాలి. లాస్ట్ 10 డేస్లో కానీ 5 డేస్లో కానీ ఏం చేయాలంటే ఓన్లీ మార్క్ టెస్ట్లు రాయండి. 5 డేస్ అప్పుడైతే ఓన్లీ మార్క్ టెస్ట్లు రాయండి. అందులో ఎక్కడైతే మీరు వీక్ ఉన్నారో ఆ టాపిక్ని రివైజ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది, మంచి స్కోర్ వచ్చేలాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మార్క్ టెస్ట్ మాత్రం కంపల్సరీ రాయాలి. డైలీ టెస్ట్ కూడా రాయాల్సిందే, అప్పుడే మీకు మంచి స్కోర్ వస్తుంది. మీరు అస్సలు టెన్షన్ తీసుకోకండి, భయపడకండి. వేరే వాళ్ళందరూ 16 అవర్స్ చదువుతున్నారు, 20 అవర్స్ చదువుతున్నారు, మనం కేవలం 4 అవర్స్ 5 అవర్స్ చదివితే రిజల్ట్ వస్తుందా, మంచి రిజల్ట్ అని అస్సలు టెన్షన్ పడకండి. మీరు ఎన్ని అవర్స్ చదివామన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత ఫోకస్డ్గా, ఎంత కాన్సన్ట్రేషన్గా, ఎంత పీస్ఫుల్గా చదివామన్నది ఇంపార్టెంట్. మనకు 100 టెన్షన్స్ ఉంటాయి, కానీ ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మన మైండ్లో ఒకటే రన్ అవ్వాలి, నేను ఈసారి ఖచ్చితంగా టెట్ కొట్టాల్సిందే, టెట్లో 120 స్కోర్ తెచ్చుకోవాల్సిందే అని ఎప్పుడు అది మన మైండ్లో రన్ అవుతూనే ఉండాలి. మనం మెయింటైన్ చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మనం ఏ పని చేస్తున్నా, వంట చేస్తున్నా, బట్టలు మడత పెడుతున్నా, ఇంకా ఇల్లు సదురుతున్నా, ఇంకేదైనా పని చేస్తున్నా, ఇల్లు ఊడ్చేటప్పుడు కానీ, క్లీనింగ్ చేసేటప్పుడు కానీ, ఏది చేస్తున్నా కూడా మన వీడియోస్ రన్ అవుతూనే ఉండాలి. ఏ వీడియోస్ అనుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ వీడియోసా? కాదండి, మన టెట్కి సంబంధించిన వీడియోస్. మీరు ఏ సబ్జెక్ట్లో అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ వినండి. మీకు నెట్లో చాలా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి కదా, ఫ్రీ క్లాసెస్. అందులో ఎవరిదైనా ఒకరిది ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి వాళ్ళదే వింటూ ఉండండి. మనం ఏ వీడియోస్ వినాలి అంటే మీ ఇష్టం, కంటెంట్కి సంబంధించిందైనా వినండి, లేదంటే మెథడాలజీకి సంబంధించిన క్లాసెస్ వింటే మనకు ఎక్కువ యూజ్ అవుతుంది. ఎందుకంటే అది మెథడాలజీ మనం ఎక్కువ ఫోకస్ చేయకపోయినా క్లాసెస్ వింటే సరిపోతుంది. సో అది మనకు గుర్తుండిపోతుంది. కానీ ఒక్కసారి విని వదిలేయకండి, ఖచ్చితంగా ఒకసారి రీడ్ చేయండి. మనం ఏమైతే క్లాస్ విన్నామో అది బుక్లో రీడ్ చేయడం నేర్చుకోండి. ఏదో ఒక ఫ్రీ టైంలో నేర్చుకోండి. లేదు నాకు రీడ్ చేసే టైం లేదు అనుకోండి, సేమ్ క్లాస్ మళ్ళీ వినండి. మీకు టైం ఉన్నప్పుడు సేమ్ క్లాస్ రిపీటెడ్గా పెట్టుకొని వినండి. కానీ రివిజన్ మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. రివిజన్ చేయకపోతే మనకు అస్సలు గుర్తుండదు. ఒకసారి మేము చదివేసినాం కదా అని వదిలేసినాం అనుకోండి, అస్సలు గుర్తుండదు. కాబట్టి ఏదో ఒక క్లాస్ వింటూనే ఉండాలి. కానీ సోషల్ మీడియాకి మాత్రం చాలా దూరంగా ఉండాలి. మనం 5 మినిట్స్ ఎంటర్టైన్మెంట్ అవుదాము, 5 మినిట్స్ రిలాక్స్ అవుదామని 5 మినిట్స్ అని ఒక వీడియో స్టార్ట్ చేస్తే అది 1 అవర్ దాకా వెళ్ళిపోతూనే ఉంటుంది. మళ్ళీ టైం చూస్తే అమ్మో ఇంత టైం అనిపిస్తుంది. సో కాబట్టి సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండండి. ఈ కొన్ని రోజులే మన టెట్ ఎగ్జామ్ అయిపోయే వరకు కొంచెం దూరంగా ఉండండి. సరే, మెథడాలజీ క్లాసెసే వినాలని ఏం లేదు, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి. తెలుగు క్లాసెస్ అయినా వినొచ్చు, ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ అయినా వినొచ్చు, ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా మీకు ఏ సబ్జెక్ట్ వినాలనిపిస్తే ఆ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా వినండి. కానీ వీడియో మాత్రం ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి, మోగుతూనే ఉండాలి. మనం చదువుతున్నప్పుడు తప్ప మిగతా టైంలో ఏదో ఒకటి క్లాసెస్ వింటూనే ఉండండి. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను చెప్పబోయే టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఏంటంటే మీరు వంట రూమ్లో కానీ మీ ఇష్టం, మీరు ఏ రూమ్లో అయితే ఎక్కువ స్పెండ్ చేస్తారో ఆ రూమ్లో చిన్న చిన్న పేపర్స్ దొరుకుతాయి కదా, స్టిక్ పేపర్స్. ఆ స్టిక్ పేపర్స్ పైన ఫార్ములాస్ కానీ, మ్యాథ్స్ ఫార్ములాస్ కానీ, కవుల పేర్లు కానీ, సైకాలజీలో ఉండే సిద్ధాంతాలు కానీ, ఇంకా ఏవైనా యూజ్ అయ్యే ఫార్ములాస్ ఏవైనా ఆ పేపర్ మీద రాసుకొని స్టిక్ చేసుకోండి.
ఎప్పుడైనా ఆ పేపర్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఆ పేపర్స్ చూస్తే మనకు యూజ్ అవుతుంది. నేను చెప్పబోయే ఇంకో టిప్ ఏంటంటే ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. డైలీ మనం పిల్లల్ని క్వశ్చన్స్ అడుగుతుంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు రివర్స్లో మీ పిల్లల్ని మిమ్మల్ని క్వశ్చన్స్ అడగమని చెప్పండి. వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్గా ఉంటారు మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాలంటే కదా. ఎందుకంటే డైలీ మనమే వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతుంటాం కదా, వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ అడగాలంటే చాలా ఎక్సైటెడ్గా ఉంటారు, చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. కాబట్టి ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మన దగ్గర టైం తక్కువ ఉండొచ్చు, కానీ మన డిటర్మినేషన్ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. ఖచ్చితంగా నేను సాధిస్తాను, ఈసారి టెట్లో విజయం నాదే అని పదే పదే అనుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీ డిటర్మినేషన్ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అది కూడా మంచి స్కోర్, 100 కాదు, 120, 130+ స్కోర్ కూడా మీరు సాధించగలరు. మీకు ఆ సత్తా ఉంది, ఖచ్చితంగా సాధిస్తారు. ఆల్ ద బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలామంది హౌస్ వైఫ్స్కి ఈ వీడియో చేరుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.